హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శోభ అండి. నేను ఈరోజు చేయబోయేది దోసకాయ ముద్దకూర అండి. దానికి కావాల్సిన అంటే పాలతో చేయాలండి. ఫస్ట్ పాలు దోసకాయ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ కూరకి చాలా రుచికరంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. చాలా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేదానికి అనుకూలంగా ఉంటుందండి. కావాల్సిన పదార్థాలండి: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పసనపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, మెయిన్ ఇంగ్రీడియంట్ పాలండి, దోసకాయ అండి. ఇప్పుడు దోసకాయ ముద్దకూర చేసుకునే విధానం చూద్దామా. మరి స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాము. 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాము. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఆవాలు, కొంచెం వేసానండి. జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం పసనపప్పు, కొంచెం కరివేపాకు అన్నీ వేసి మనం ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు దోసకాయ వేసుకుందాం. కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం పాలు పోసుకుందాం. ఇప్పుడు బాగా దగ్గరికి రావాలి. ఇదండి, ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇంకా అయిపోయినట్టేను. మనం డిష్ అవుట్ చేసుకుందాము. చూడండి, మొత్తం పాలు మనం వేసిన వాటర్ అన్నీ పీల్చేసుకుంది, ముద్దగా వచ్చేసింది. మనం దీన్ని రోటీలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా నోరూరించే మన దోసకాయ ముద్దకూర రెడీ అయిపోయినట్టేనండి. దీంట్లో పాలు వేసుకునేటప్పుడు మనం టమాటోని వాడకూడదు. ఇది ఒక చిట్కా అండి. చిట్కా అని కాదు, వేసుకోకూడదు. వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది, వేసుకోకపోతే అదే టేస్ట్ వస్తుంది. దీనికి మెయిన్ మనం పాలు పోసుకునే కూరలకు మటుకు టమాటో వాడట్లేదండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి.
డిష్ అవుట్ చేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర వేసి మనం సర్వింగ్ చేసుకుందాము. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే మటుకు చాలా బాగుంటుందండి, రుచిగా కూడా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.